వరుణ్, మనం దేనికి వచ్చాం? మన సినిమాకి కదా వచ్చింది బయటికి. తినేసా? ఓకే, వెళ్ళిపోతాం కదా సినిమాకి టైంకి. ఇప్పుడు టైం ఎంత? 7:25. సినిమా 8:10కి. డబ్లిన్ నువ్వు ఇండియాలాగా అనుకుంటున్నావు. ఏం ఆర్డర్ చేసావు? ఎందుకు ఏం ఆర్డర్ చేసావు? అది గైస్ మిక్స్ షవర్మా అంట. నేను చికెన్ ఆర్డర్ చేశాను, చికెన్ షవర్మా. ఏం లేదంటే మధ్యాహ్నం లంచ్ హెవీగా అయిపోయింది. సో ఇప్పుడు ఏదో ఒకటి డిన్నర్ పడాలి కాబట్టి మాది సెకండ్ షో. సో అందుకే అంటే బయట ఎంతలో ఉంది సెకండ్ షో అంటున్నాం ఏంటి అనుకో. మాకు సన్సెట్ 9:30 అవుతుంది. సో అందుకే సెకండ్ షో అనమాట. సో ఇప్పుడు బాగా తినేసి, అంటే పిగ్ లేదు, పిగ్ షవర్మా లేదు, లేకపోతే పిగ్ షవర్మా ట్రై చేశాను. సో చికెన్తో సరిపెట్టుకుంటున్నాను. లాస్ట్ షవర్మా ఎప్పుడో తిన్నాను వైజాగ్లో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడే. సో తినేసి మనం వెళ్ళిపోదాం సినిమాకి. వచ్చేసాం గైస్, ఇంకో 5 నిమిషాల్లో థియేటర్ లోపలికి వెళ్ళిపోతాం. సో మేము సినిమా చూసి ఎలా ఉందో చెప్పేస్తాం. ఆబ్వియస్లీ బాగుంటుంది. ఫస్ట్ ఇయర్ నాని సినిమా, డైరెక్టర్ శైలేష్ కోడ్లోని సినిమా, హిట్ సినిమా. సో హిట్ ఎనీవే హిట్ అవ్వాలి కాబట్టి, సో పేరులోనే హిట్ ఉంది, సినిమా హిట్ అవుద్ది అని ఆశిద్దాం. నాలాంటి వాడికి నరుక్కోవడం చంపుకోవటం అంటే బాగా ఇష్టం. సో నాలాంటి వాడికి బాగా పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తుంది. మరి మా వాడికి ఎక్కిద్దో లేదో తెలీదు. నీకు నరుక్కోవడం చంపుకోవడం అంటే ఇష్టమా? అంతే. అయితే మా వాడికి కూడా నచ్చేస్తుంది సినిమా. సో అడల్ట్ కాబట్టి ఒకవేళ పిల్లలు మీరు చూడాలనుకుంటే, ఎస్పెషల్లీ మన వైజాగ్ వాళ్ళు చూడాలనుకుంటే సంగం థియేటరు, మెలోడీ, రామా టాకీస్, జగదాంబ ఇలాంటి థియేటర్లకు వెళ్ళిపోండి. సో ఎలాగే వెళ్ళిపోవచ్చు లోపలికి. ఎవడే ఆధార్ కార్డులు, ఐడి ప్రూఫ్లు ఏమి అడగడు. లేక మీరు ఐనాక్స్లు అలాంటి వాటికి వెళ్తే ఖచ్చితంగా అడుగుతాడు. ఒకసారి అట్టే బుక్ చేయాము మేము, నేను మా తమ్ముడు. సో నన్ను వెళ్ళిపోమన్నారు, మా తమ్ముడిని వద్దన్నారు. సో అందుకే. సో ఇక్కడ ఎనీవే అడగచ్చు, అడగకపోవచ్చు, కానీ మా ఐడీలు మా చేతిలో ఉన్నాయి. సో గడ్డని చూసి ఎవరైనా వదిలేస్తారు కాబట్టి అందుకే ఈరోజు షేవ్ చేయలేదు. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్పు హిట్ 3 నుంచి. అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి ఇప్పుడు హిట్ 3? వీక్స్ నాని ఇప్పుడు అర్జున్ సర్కార్ బోల్తే నాని తక్కువ, అర్జున్ సర్కార్ ఎక్కువ అంటావా? అంతే. ఎలా అంటే నరుక్కోట ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నరుకుడు అంటే తీసుడు ఏసుడు, గంగమ్మ తల్లి జాతర లెక్కన, కాటేరమ్మ లెక్కన, ఎలా మిక్స్, అన్ని మిక్స్ అంటావా? మిక్స్. ఒక గంగమ్మ తల్లి, ఒక కాటేరమ్మ, ఒక అర్జున్ సర్కార్. అంతే. ఓకే ఓకే, అది గైస్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం మేము. లోపలికి వెళ్ళి మీకు థియేటర్ లోపల నుంచి చూపిస్తాను నేను. అదే లేసు మిల్, అది ఇంకా బాగుంటుంది. చూడండి గైస్, మా వాడికి ఏదో సాస్ బాగాలేదంట. ఏం సాస్? సోర్ క్రీమ్ అంట, బొక్కలా ఉంది. నేచర్స్కి నాట్ రికమెండెడ్. అందుకే నాలా సింపుల్గా పాప్కార్న్ తీసుకోవాలి. ఆడు 2 రోజులు సరిపడి ఇచ్చాడు పాప్కార్న్. ఆడు 2 రోజులు తినేంత ఇచ్చాడు. కరెక్టే అనుకో. 3 నిమిషాలు ఉంది, ఇంకా బొమ్మే లేదు. స్క్రీన్ ఫిల్ అవ్వలేదు సార్. కెరియర్ బిగినింగ్ నుంచి వెళ్ళిన మాట.
గైస్ వచ్చేసాను రూమ్కి. టైం ఇప్పుడు కరెక్ట్ 12:10 అవుతుంది. సో జస్ట్ హాఫ్ అన్ అవరే థియేటర్ నుంచి బస్ మాకు. సో సినిమా ఎలా ఉందంటే, అంటే లాస్ట్ వచ్చిన 2 పార్ట్స్ కంటే ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఆ హిట్ ఫ్రాంచైజ్ అనేది ఇప్పుడు హిట్ 1, 2 ఇక్కడ ఉంటే హిట్ 3 అక్కడికి పైకి తీసుకెళ్ళిపోయింది. అండ్ వాట్ ఎల్స్, నాని గురించి సపరేట్ చెప్పక్కర్లేదు. సో క్లాస్ అని చెప్పుకుంటూ ఇప్పుడు సడన్గా మాస్లోకి వచ్చేసాడు. సో బేసికలీ నాకు అందరికీ తెలిసిందే. సో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ తెలుసు. సో నాకు బాగా బ్లడ్, నరుక్కోటాలు, చంపుకోటాలు అలాంటి యాక్షన్ సినిమాలు బాగా ఇష్టం. సో సో ఆ నానిని ఆ కైండ్ ఆఫ్ రోల్లో ఎప్పుడు చూడలేదు పాత సినిమాల్లో. సో అంత బ్లడ్ బాత్లో చాలా బాగా చేశాడు. అండ్ కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా బాగున్నాయి సినిమాలో. అండ్ మెయిన్గా సినిమాలో ప్లస్ పాయింట్ అర్జున్ సర్కార్ అనే క్యారెక్టరైజేషన్స్. సో ఇప్పుడు మనం ఒక హీరోని ఈ పర్టికులర్ రోల్ ఇచ్చేటప్పుడు ఆ అర్జున్ సర్కార్ అనే రోల్ ఇస్తున్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, తన డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి, ఆ పర్టికులర్ క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ చాలా బాగా రాశాడు. సో అంటే పాస్ట్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా. సో విశ్వక్ సేన్ అండ్ అడ్వకేట్స్ చేశారు. సో వాళ్ళకంటే అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటాడు అర్జున్ సర్కార్. అండ్ దట్స్ వాట్ మేడ్ హిమ్ సైకో కాప్ ఆర్ బ్రూటల్ కాప్ అనొచ్చు. అండ్ పార్ట్ 2 ఎండింగ్లో అన్నట్టు సివిలియన్స్ చచ్చిపోయినా పర్లేదు, ఆ క్రిమినల్ మొత్తం చచ్చిపోవాలనే మోటోతోనే ఉంటాడు అర్జున్ సర్కార్. సో ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో కొద్దిగా మెంటల్, కొద్దిగా ఉంటుంది. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే తను కాపాడాలని అనుకున్న వ్యక్తులు మాత్రం కరెక్ట్గా కాపాడుతాడు. సో అండ్ వాట్ ఎల్స్, చిన్నపిల్లలు అసలు వెళ్ళకండి సినిమాకి. అండ్ చాలా సాఫ్ట్ హార్టెడ్ వాళ్ళు ఉంటారు. సో కొంతమంది లేడీస్, సో వాళ్ళు వెళ్ళకండి సినిమాకి. అండ్ ఎనీవే అడల్ట్ ఇచ్చారు. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మన వైజాగ్ వాళ్ళు అయితే అదే కొన్ని థియేటర్స్ చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోతే మీరు ఎవరు ఏం పట్టించుకోరు. సో దట్స్ ఇట్. అండ్ వాట్ ఎల్స్, యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ 4th కేస్ ఆఫ్ హిట్. అండ్ కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి లాస్ట్లో. సో అది ఎనీవే చాలా చోట్ల లీక్ అయిపోయింది, కానీ నేను చెప్పటం అది కరెక్ట్ కాదు ఈ ప్లాట్ఫామ్లో. సో అది థియేటర్లో చూస్తేనే మీకు ఆ థ్రిల్ అనేది వస్తుంది. అండ్ సినిమా చూడాలనుకునే వాళ్ళు మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో బీజిఎం చాలా బాగా వచ్చింది. అండ్ సౌండ్ సిస్టమ్ బాగున్న థియేటర్స్లోకి వెళ్తే మీకు ఆ ఫీల్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్. 4th కేస్ మరి ఎప్పుడు వస్తుందో చాలా వెయిటింగ్ నేను. సో ఆ సర్ప్రైజ్ చూసిన తర్వాత కొద్దిగా ఎక్సైట్మెంట్ పెరిగిందనమాట 4th కేస్ మీద. సో అండ్ వాట్ ఎల్స్, సినిమాలో కొన్ని సీజీ షాట్స్ బాగా నచ్చాయి నాకు. సో అంటే ఒక వల్చర్ ఉంటుంది. సో వల్చర్కి కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఇచ్చారు. సో ఆ వల్చర్ని వాళ్ళు ఎలా అయితే స్ట్రక్చర్ చేశారు, అంటే ఇప్పుడు నేను ఇక్కడ చదువుతుంది సీజీ, యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కాబట్టి సో కొద్దిగా కనెక్ట్ అయ్యాను ఆ వల్చర్ రోల్కి. సో చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరూ కూడా చెప్పాలి, మీరు హీరో నాని ఫిల్మోగ్రఫీ చూసుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టక్ జగదీష్ అప్పుడు ఏదో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టక్ జగదీష్ ఈవెంట్లోనే, ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ఏదో సమ్ ఈవెంట్లో హీ టోల్డ్ వన్ లైన్, నేను ఇటుక పేర్చి ఒక గోడ కడుతున్నాను, అది నాకు మాత్రం చిన్న ఇటుకలాగే కనిపిస్తుంది ఒకదాని మీద ఒకటి, కానీ దూరం నుంచి చూసేవాడికి ఒక గోడలాగా కనిపిస్తుంది అని చెప్పాడు. సో సిన్స్ దెన్ మీరు నాని ఫిల్మోగ్రఫీ చూసుకుంటే, సో తన స్టోరీ సెలెక్షన్ కానీ లేకపోతే ది కైండ్ ఆఫ్ మూవీ హీఈస్ ప్రొడ్యూసింగ్, లైక్ వాల్ పోస్టర్ సినిమా తందే. సో రీసెంట్గా కోర్ట్ వచ్చింది సినిమా. సో అది అంటే బేసిక్ చిన్న యాక్టర్స్ ఉన్నారు, బట్ సినిమా ఏ లెవెల్లో వెళ్ళిందో మనందరం చూసాం. సో సో హీఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ యాజ్ అన్ యాక్టర్. అంటే ఒక యాక్టర్గా యాక్టింగ్ కాకుండా హీఈస్ గివింగ్ ఛాన్సెస్ టు ది న్యూ టాలెంట్. సో ఫర్ దాట్ మనం ఫుల్ మార్క్స్ ఇవ్వాలి హీరో నానికి. అండ్
యా సో తను ఇప్పుడు వీ క్యాన్ టెల్ హీఈస్ వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో ఇప్పుడు మనం టాప్ అంటే మనం ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటాం కదా. సో ఐ థింక్ హీ హాజ్ ఎంటర్డ్ దట్ లీగ్ అండ్ ఐ హోప్ తన మార్కెట్ ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఉంది, ఆల్ ఓవర్ ది ఇండియా అండ్ ఆల్ ఓవర్ ది గ్లోబ్ కూడా ఇంకా పెరుగుద్దని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యారడైజ్ అందరికి తెలిసిందే. సో అది ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అందులో ఇంకా బ్రూటల్ సీన్స్ ఉంటాయని బయట టాక్, మరి నాకు తెలీదు. సో దీనికే నేను హైప్ ఎక్కిపోయాను హిట్ 3కే. సో ప్యారడైజ్కి ఇంకా అక్కడక్కడ ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్. సో యాజ్ అ మూవీ లవర్గా, యాజ్ అ ఫ్యాన్గా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్యారడైజ్. బట్ యా, ఫర్ నౌ లెట్స్ ఆల్ ఎంజాయ్ హిట్ 3 అండ్ యా, ఆల్ ద బెస్ట్ టు ది టీమ్. అండ్ యా, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లలు చూడకండి, సాఫ్ట్ హార్టెడ్ లేడీస్ చూడకండి. అంతే, దట్స్ ఇట్. వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మామూలుగా ఇంకేం చెప్తాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మీ కర్మ, చేసుకోవాల్సిందే, తప్పదు, అంతే, తప్పదు. వీడియోలు చాలా స్లోగా వస్తాయి, చాలా రేర్గా వస్తాయి, కానీ తప్పదు, చేసుకోవాలి, వేరే దారి లేదు మీకు. లేకపోతే మీరు చేసుకోకపోతే అది నేను మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను, ఎందుకంటే నా నాలుక చాలా పవర్ ఉంది. సో యా, నా నాలుక ఎంత పవర్ ఉందో నేను బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, వేరే దారి లేదు. బై. ఎలా ఫినిష్ చేద్దాం? మళ్ళీ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు.